బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంబురాలు చేసుకొని క్షణికానందం శునకానందం రాక్షసానందం పొందుతున్నారు. మీ ఆనందాలు కొన్ని క్షణాలే ఉంటాయి. తప్పకుండా న్యాయమే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. మాకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు లీగల్గా చట్టపరంగా ఉన్న అవకాశాలని వినియోగించుకుంటూనే మరొక వైపు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతాం, మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం, ప్రజల చేతనే మీకు శిక్ష వేపిస్తాం, అందులో సందేహమేం లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకోండి. ఈ ఫార్ములా కేసులో తప్పకుండా రేవంత్ రెడ్డి శిక్షకు గురవుతాడు. రేపటి నాటికి చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి లేనివి సృష్టించి ఒకరిద్దరు తాబేదారులైన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న కుట్రలు కుయుక్తులు మీ పన్నాగాలు ఎంతకాలం సాగవు. చట్టం చాలా పెద్దది, చాలా గొప్పది. మీరు తాత్కాలికంగా చట్టాన్ని దుర్వినియోగం చేసినా అంతిమంగా న్యాయమే గెలిస్తే అందులో సందేహం లేదు. ఇవాళ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ గారు నిర్దోషిగా ఒక మల్లెపువ్వులాగా కడిగిన ముత్యంలాగా చట్టపరంగానే తేలి వస్తాడు. ఇవాళ నువ్వు ఎన్ని చేసినా కొంతమంది మీడియాలో ఉన్న మిత్రుల్ని రకరకాల పద్ధతుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి బతిలాడో బామాలో నువ్వు తాత్కాలించి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాల్లో నిలబెట్టడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి, ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణాల్లో మొదటి వరుసలో హైదరాబాద్ను నిలబెట్టడానికి ఆయన పడ్డ తాపత్రయం, ఆయన చేసిన కృషి ఇప్పటికీ హైదరాబాద్ ప్రజల్లో ఉంది, వాళ్ళ హృదయాల్లో ఉంది. నువ్వు చేసే పనుల వల్ల ఇంకా మరింత బలపడుతుంది తప్ప నీ చిల్లర వేషాలతోని గందరగోళంలో పడి ఆగమైపోయే వాళ్ళు ఎవరు కూడా లేరు. హైదరాబాద్ ఇప్పటికే ఒకసారి చెప్పింది, మళ్ళీ చెప్తుంది, ఇంకా బలంగా కూడా చెప్తుంది, మేము కేటీఆర్ వైపే ఉన్నాం అనే విషయం, కేటీఆర్ మా కొరకే చేసిండు అనే విషయం, ఆయనకు కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి క్షణం ఈ హైదరాబాద్ అభివృద్ధికి, దీని బ్రాండ్ ఇమేజ్కి వినియోగించిండు అనే విషయం స్పష్టంగా హైదరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నది, ఉంటుంది. మీ చిల్లర ప్రయత్నాలు ఏవి కూడా కొసెల్లవు. తప్పకుండా మీరు బొక్కబోర్ల పడుడు ఖాయం, మీ మూతి వాయడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై 13-14 నెలలు దాటిపోయింది. ఈ 13-14 నెలల కాలంలో ఆయన ప్రజలకిచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విఫలం చెందిన సంగతి ఇవాళ తెలంగాణ ప్రజలు కోడై కూస్తున్న విషయం మనందరికి తెలుసు. ఇట్లా నేను విఫలమవుతున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను, దీని నుంచి ప్రజలను దీన్ని ఈ వైపు నుంచి
డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడో 15 నెలల క్రితం జరిగినటువంటి ఈ ఫార్ములా కార్ రేసు విషయం గత 2 నెలల నుంచి దాన్ని ప్రచారంలో పెడుతూ దాంట్లో ఏదో జరిగిందని, దాంట్లో ప్రాసెస్ కరెక్ట్ జరగలేదని, ఎవరికో ఏదో ముట్టిందని ప్రచారంలోకి తెచ్చి ఇవాళ 15 నెలల క్రితం జరిగినటువంటి ఆ కార్ రేసు వ్యవహారం మీద ఇవాళ కేటీఆర్ పైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేసిర్రు. ఇవాళ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా ప్రజల దృష్టి మర్చాలి. ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం బయటపడుతున్న విషయం ప్రజల దృష్టి మలిచి ఇటువైపు తీసుకురావాలని ఒక చిల్లర మల్లర పొలిటికల్ డ్రామా ఇవాళ రేవంత్ రెడ్డి ఆడుతూ ఉన్నాడు. ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కేటీఆర్ గారు తీసుకువచ్చిందే ఈ కార్ రేస్. ఎందరో ముఖ్యమంత్రులు, చివరికి ప్రధానమంత్రి గారు కూడా ప్రయత్నం చేసే ప్రాజెక్ట్ ఇది. దాన్ని రద్దు చేసింది మీరు, తప్పు చేసింది మీరు. దాంట్లో ఏమీ లేదు. ఇది ఒక చెత్త లొటపీస్ కేసు. ఇది దీంట్లో ఏదో దొరకవరదామని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి, 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ దొరకలేదు. ఎట్లనే అరెస్ట్ చేయాలి కేటీఆర్ గారిని, ఇబ్బంది పెట్టాలి కేటీఆర్ గారిని ప్రయత్నం తప్ప దీంట్లో ఏమీ లేదు. దీంట్లో ఏమీ లేదు కాబట్టే ఎలక్ట్రోల్ బాండ్లు దీనికి లింక్ పెడతా ఉన్నారు. ఎలక్ట్రోల్ బాండ్లు ఈ యొక్క పార్లమెంటు ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రతి రాజకీయ పార్టీకి. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రోల్ బాండ్లు సేకరించినాయి. అటు బీజేపీ సేకరించింది, కాంగ్రెస్ పార్టీ సేకరించింది, అన్ని రాజకీయ పార్టీలు. దాంట్లో బీఆర్ఎస్ కూడా పార్టీ ఎలక్ట్రోల్ బాండ్లు తీసుకున్నది. ఇవాళ ఈ గ్రీన్ కో కంపెనీ ఏదైతే చెప్తున్నారో, ఈ గ్రీన్ కో కంపెనీ ఈ కార్ రేసింగ్ వాళ్ళు చేసి నష్టపోయారు తప్పిస్తే ₹1 కూడా వాళ్ళు సంపాదించలే. ఈ కార్ రేస్, ఈ ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చింది ఏప్రిల్ 22. ఫార్ములా ఈ